ఏంటి భయపడుతున్నావా? చిన్న సంగతులే కదా, చిన్న సిచ్యువేషన్లే కదా, ఎదుర్కోవడానికి భయపడతావెందుకు? రాని అప్పటికప్పుడు చూద్దాం ఏమవుతుందో. సిచ్యువేషన్ విన్ అవుతుందో, మనం విన్ అవుతామో అన్న యాటిట్యూడ్ ఎప్పుడైనా ఉంటే మన లైఫ్లో ఎలాంటి పెద్ద మిస్టేక్స్ అయినా సిచ్యువేషన్స్ అయినా మనల్ని భయపెట్టడానికి వచ్చినప్పుడు ఈ కథలో ఉన్న ఒక చిన్న డాగీ లాగా మనం కూడా తెలివిగా మార్చుకోవచ్చు, సిచ్యువేషన్ని తిప్పి కొట్టేయవచ్చు. ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ వినాల్సింది. ఒకరోజు ఒక అడవిలో సింహం అటుగా వెళుతూ ఉంది. అప్పుడు దానికి ఒక విచిత్రమైన డాగ్ అనేది కనిపించింది. ఆ డాగ్ ఏమో అమ్మో సింహం వచ్చేస్తుంది, నన్ను తినేసిద్ది అని చెప్పి భయపడుతూ ఉంది. సింహమేమో దాని వైపు వెళ్తూ ఉంటే డాగ్ ఏమో ముందుకి వెళ్తూ ఆలోచిస్తూ అటు ఇటు వెతకసాగింది. అనుకోకుండా ఆ డాగీకి ఒక బోన్స్ను అలాగే బ్లడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ బోన్స్ బ్లడ్ దగ్గర ఆగి ఈ సింహం ఎంత రుచిగా ఉందో, చాలా బాగుంది, నా స్టమక్ ఫుల్ఫిల్ అవ్వలేదు, ఇంకొక సింహం దొరికితే బాగుండు, చంపి తినేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ మాటలు విన్న సింహానికి చాలా భయమేసి సింహం అట్నుంచటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఇదంతా గమనిస్తున్న చెట్టు మీదున్న ఒక కోతి చూసి ఈ మాటలన్నింటినీ కూడా సింహానికి ఎలా అయినా చెప్పాలి అనుకుని పరిగెత్తి సింహం దగ్గరికి వెళ్తుంది. అసలు రాజుగారు ఏమైందో తెలుసా మీకు అని చెప్పి జరిగిందంతా చెప్పింది. అప్పుడు ఆ సింహానికి పెద్ద కోపం వచ్చేసి ఆ డాగీని పరుగున వెళ్ళి పట్టుకొని చంపేద్దాం అనుకుని కోతిని తన వీపు పైన ఎక్కించుకొని వెళ్తూ ఉంటుంది. ఇదంతా గమనించిన డాగీ కథ మొత్తం అర్థమవుతుంది. వెంటనే, ఏ కోతి, నువ్వు చాలా తెలివిగలదానివి, సింహాన్ని నా దగ్గరికి ఇంత తొందరగా తెస్తావనుకోలేదు అని చెప్పి అనంగాల్ని సింహానికి కోపం వచ్చేసి ఆ వీపు మీద ఉన్న కోతిని లాగిపట్టి దాన్ని పంజాతో దాన్ని నలిపి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు డాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళిపోయింది. ఈ సిచ్యువేషన్ గనక ముందే భయపడి డాగి అక్కడే ఆగిపోతే, అలాగే తెలివిగా మలుచుకోకపోతే, తన ఆలోచన విధానం అనేది రాకుండా ఉంటే తను అక్కడే చనిపోయేది. అంటే దీని అర్థం మనము ఎప్పుడైనా ఒక్కసారి భయపడాలి, అలాగే ప్రతిసారి భయపడుతూ ఉన్నాము అంటే చస్తూ బతుకుతూ ఉన్నామనే అర్థం. మనం కూడా మన లైఫ్లో చిన్న వాటికి పెద్దగా ఆలోచించి భూతంలాగా ఫీల్ అవ్వద్దు. ఎంత మేఘాలన్నీ కమ్ముకొని మన వైపుకి వస్తున్నా సరే మన గుండె ధైర్యం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ ఎగ్జామ్లో ఎవరైనా రాయగలరు, బట్ చదవకుండా ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తారు